సో ఇప్పుడు రాసిన చూడండి, ఇఫ్ కండిషన్, ఇఫ్ డాలర్ ఏ ఏంటి, ఇఫ్ డాలర్ ఏ హైఫెన్ ఏంటిది? ఉమ్, ఉమ్, ఈక్వల్ టు సార్. కరెక్ట్. నెక్స్ట్ ఏం రాసి ఇక్కడ ఉమ్, నేను రాస్తుంది మీరు చూడండి అంతే, చూసి చెప్పండి. ఓకే. కానీ ఏం చెప్పాను ఇప్పుడు మేము లాస్ట్ రెండోది వాడొచ్చు కదా, ఇఫ్ ఎల్స్, ఇఫ్ దెన్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, అట్లా ఎన్నిసార్లు యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు మన కండిషన్స్. ఎల్స్ ఇస్ చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాస్తాను మళ్ళీ ఇప్పుడు, అర్థమైందా? ఎస్ సార్ నో. ఇక్కడ ఏం చేయాలి ఇంకా నేను, ఇక్కడ ఏం చేయాలి, ఇఫ్ ని ఓపెన్ చేసాం కదా, క్లోజింగ్ బ్రాకెట్. ఇఫ్ ని ఓపెన్ చేసినప్పుడు ఫీ అంటారు అన్నమాట. దీన్ని ఏమంటారు? ఎఫ్ ని ఉల్టా రాస్తాం. అంటే ఓపెన్ ద ఇఫ్ కండిషన్ అండ్ క్లోజ్ ది ఇఫ్ కండిషన్. ఇస్ అ క్లియర్? నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు? లెట్స్ రన్ ఇట్. ఎస్హెచ్ A2 ఇది, పర్మిషన్ అంటే అన్ని ఏ అంటే అన్ని ఇచ్చేస్తాయి కదా. ఇది మళ్ళీ మళ్ళీ రన్ చేద్దాం కదా, నంబర్ ఇవ్వకుండా స్టార్ ఇచ్చేసాను అనమాట. స్టార్ అంటే ఏంటి, ఏతో మొదలైనవి ఏ ఫైల్స్ ఉన్నా వాటికి పర్మిషన్ ఇస్తున్నాను అనమాట. నాకు కావాలని ఇచ్చాను అట్లా. ఓకేనా? సరేనా? సరే. ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ నల్ వాల్యూ ఎంటర్ చేయొచ్చా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 33 ఇద్దాం. 33, 44 ఏమైనా వచ్చింది? ఏ కండిషన్ సాటిస్ఫై అయింది? సెకండ్. ఒకసారి చదవండి ఒకసారి. ఎల్స్ కండిషన్. ఎల్స్ కండిషన్ సాటిస్ఫై అయిందా, దెన్ కండిషన్ సాటిస్ఫై అయిందా? ఎల్స్ ఎల్స్ సాటిస్ఫై కండిషన్ అయింది, అవునా? కండిషన్ సార్. సరే, ఇప్పుడు ఇంకోసారి రన్ చేద్దాం. ఉమ్, ఇంకోసారి రన్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది? దెన్ కండిషన్ సాటిస్ఫై అయింది, అవునా కదా? ఓకే. నల్ వాల్యూ వచ్చా అంటే ఎంటర్ కొడుతున్నాను. ఓకే, 1 కొడుతున్నాను. ఏమొచ్చింది చూడండి. ఏంటి? యూరినరీ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు చేయాలి అంటే మనకి వాల్యూస్ కంపల్సరీ ఇవ్వాలి. సరే, ఇంకో రెండు నాలుగు వాల్యూస్ ఇస్తా. 1 ఏంటి, ఏమి ఇవ్వలేదు కాబట్టి తీసుకుంది. ఓకే, మళ్ళీ ఇస్తాను ఈసారి. అర్థమైందా? సో ఇలా రన్ చేయాలన్నమాట. కానీ ఒక దగ్గర నువ్వు ఆపరేటర్కి ముందు నల్ వాల్యూ ఇచ్చి ఆపరేటర్ తర్వాత నువ్వు మళ్ళీ నల్ వాల్యూ నెంబర్ ఏం ఇస్తే ఇట్ కాంట్ కంపేర్. ఓకేనా? బికాస్ నల్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. నల్ నువ్వు దేంతోనూ కొలమానం లేదు నల్కి. అర్థమైందా? నువ్వు ఎలానో కొలవలేవు దాన్ని. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ కెనాట్ గివ్ ద వాల్యూ ఫర్ నల్. ఓకే. సో ఇప్పుడు ఈసారి నాకు కొంచెం మాడిఫై చేయండి. నాకు నేను ఏం చేస్తున్నా సరే నాకు అది స్క్రీన్ పై ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నీ స్క్రిప్ట్ రన్ చేస్తే వస్తుంది, వాల్యూ తీసుకుంటుంది, బోత్ ఆర్ ఈక్వల్ ఉంటుంది కదా. సో ఈకో బోత్ ఆర్ ఈక్వల్, ఇట్లా ఏంటంటే నాట్ ఈక్వల్ అని రాసి కొంచెం మాడిఫై చేసి, బికాస్ వీఆర్ కంపేరింగ్ ఇట్లా రాద్దాం. అర్థమవుతుందా కదా మీకు? బికాస్ ఏమని రాస్తారు? డాలర్, మీరు రాయండి. ఇది రన్ చేసి చూద్దామా? వస్తుందా రాదా? సాటిస్ఫై అయింది ఫస్ట్. దెన్ దెన్ అయిందా, ఎల్స్ అయిందా? ఎల్స్ అయింది. ఇప్పుడు ఏంటి, నంబర్స్ ఆర్ ఈక్వల్ బికాస్ నేను తప్పు రాసానా ఏంటి స్క్రిప్ట్లో? 5 రాయిపోయి కింద రాసానా ఏంటి?
Yes, sir. ఆహా 5 రాయబోయి కింద రాసిన సో సారీ. ఇది రాయాల్సింది నేను ఇక్కడ కాదు, ఇక్కడ రాయాలి. అర్థమవుతుందా కదా మీకు? స్క్రిప్ట్ ని మోర్ ఇంటరాక్టివ్ చేస్తున్నాను. ఎవరైతే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట నేను. ఏమని చెప్పే, బికాస్ ద ఫస్ట్ వాల్యూ ఈస్ నాట్ ఈక్వల్స్ టు సెకండ్ వాల్యూ. అంతేనా? ఎస్ ఆర్ నో? చదవండి. బికాస్ 10 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు. అర్థమవుతుందా మీకు? కొంచెం ఇంటరాక్టివ్ గా మీరు ఇట్లా ఈ చిన్న చిన్నవి చూడడానికి మీరు రియల్ టైంలో వెళ్ళినప్పటికి 20 లైన్స్, 30 లైన్స్, 40 లైన్స్, 50 లైన్స్, 100 లైన్స్, 200 లైన్స్ కూడా వెళ్ళిపోతుంది కోడ్. మీరు కోడ్ లో ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఎక్కడ బ్రేక్ చేయాలి, ఆ బ్రేక్ చేసి చదవాలన్నమాట. దీన్నే ట్రబుల్ షూటింగ్ అంటారు. సో యూ షుడ్ అండర్స్టాండ్ వే టు ట్రబుల్ షూట్ అండ్ హౌ టు ట్రబుల్ షూట్ ఇట్. ఓకే, సరే ఇది క్లారిటీ వచ్చింది. ఓకే, ఇప్పుడు అలానే మనం ఏమేమి వాడచ్చు ఇక్కడ ఆప్షన్స్ లో? టెల్ మీ. కెన్ ఐ రైట్ ఎ కండిషన్ లైక్ దిస్? ఇంకో కండిషన్ రాస్తున్నాను, ఇఫ్ కండిషన్ ఇంకోటి రాస్తున్నాను. కెన్ ఐ రైట్ స్క్రిప్ట్ వితౌట్ షెబాంగ్? కెన్ ఐ రైట్ ఎ స్క్రిప్ట్ వితౌట్ షెబాంగ్? ఎస్ ఆర్ నో? No, sir. చెప్పండి అమ్మా. రాయొచ్చు Yes, కదా? sir. Well, yeah, yeah. రాయొచ్చు. కాకపోతే ఏంటంటే అది నువ్వు ఏ షెల్ నుంచి రన్ చేస్తావు ఆ షెల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, వేరే షెల్ ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట, అంతే తేడా. ఓకే, సో కెన్ వి రీడ్ పాస్వర్డ్స్? ట్రై చేయండి. కెన్ వి రీడ్ లో పాస్వర్డ్ రీడ్ చేయొచ్చా అని ట్రై చేయండి ఒకసారి. ఇదేంటిది? Greater than. రైట్, సాటిస్ఫై అవుతే దెన్ ఏం చెప్పాలి? A ఇంకో is వర్డ్, greater than B. ఈకో డబుల్ కోట్స్ క్లోజ్. ఎప్పుడు కోట్స్ వాడేటప్పుడు మర్చిపోతాం కాబట్టి ఇప్పుడు కొంచెం లెంది రాసాం అనుకో, చివరిలో కోట్స్ పెట్టే మర్చిపోతాం. అందుకని ఓపెన్ కోట్స్, కోట్స్ క్లోజ్ ఓపెన్ చేసి దాని మధ్యలోకి కర్సర్ మూవ్ చేసి రాయండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఉమ్, అంతేనా కదా? తప్పు రాసామా? ఒకసారి చూసుకోండి. కండిషన్ ఏంటి? ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, దెన్ వాట్ యూ హావ్ టు డూ? ఫస్ట్ వాల్యూ, ఓకేనా, ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ వాల్యూ. మీరు ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటే ఏం చేయొచ్చు? అని పెట్టి ఫస్ట్ వాల్యూ 10, అరే ఏదోటి 20 ఆర్ ఎనీథింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ వాల్యూ అని పెట్టచ్చు. ఎల్స్ ఏం రాస్తారు? ఇకో ఏం రాస్తారు? సెకండ్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఏంటి? $b కదా, ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ వాల్యూ. ఓకే, అట్లా రాయొచ్చు. ఆర్ ఈక్వల్స్ కూడా రాయొచ్చు. ఊరికి జస్ట్ టెస్ట్ చేస్తున్నాం అంతేనా? లాస్ట్ ఏం చేస్తాం మనం? ఫీ, అంతేనా? ఉమ్.
ఏంటి ఫస్ట్ వాల్యూ 999 ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ వాల్యూ దిస్ వన్. ఇస్ క్లియర్? ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను, కొంచెం కాంప్లికేటెడ్, ట్రై చేయండి. గూగుల్ చాట్ జీపీటీ రిపోర్ట్ కార్డ్ తయారు చేయండి. వాట్ యు హావ్ టు డూ? ప్రింట్ ది రిపోర్ట్ కార్డ్. ఆ కంప్లీట్ రిపోర్ట్ కార్డ్ ప్రింట్ అవ్వాలి. 5 సబ్జెక్ట్స్ తీసుకోండి, వాటికి మార్క్స్ రాయండి. అర్థమైందా? ఇది ఒక చిన్న అసైన్మెంట్, ఇది టాస్క్ మీకు. ప్రింట్ ది రిపోర్ట్ కార్డ్. కానీ నువ్వు రిపోర్ట్ కార్డ్ ప్రింట్ చేయాలి అంటే వాడి నేమ్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ నేమ్ అడుగుతుంది. అంటే నువ్వు స్క్రిప్ట్ రన్ చేయగానే ఏం రావాలి తెలుసా? ప్రొవైడ్ ది నేమ్ అని అడగాలి. నేమ్ ఇస్తావు, ఓకేనా? నెక్స్ట్ ఏం ఇస్తావు? ఐడి. మేబీ ఐడి కానీ అవసరం, జస్ట్ ఒక స్టూడెంట్ నేమ్, మార్క్స్ లిస్ట్ అని అనమాట. మార్క్స్ లిస్ట్ అని చెప్పేసి ప్రింట్ అవ్వకపోయినా ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది? గివ్ మీ ద మార్క్స్ స్కోర్ ఫర్ మార్క్స్ అంటది. మ్యాథ్ అంటది. మ్యాథ్కి ఎంత, సైన్స్కి ఎంత, ఓకేనా, సోషల్కి ఎంత, ఓకే. ఇట్లా 5 సబ్జెక్ట్స్ తీసుకోండి. ఇప్పుడు కండిషన్ ఎట్లా రాయాలంటే వాడికి 50% ఆర్ 40% లోపల వస్తే ఈ అన్ని టోటల్ వాల్యూ సమ్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? అర్థమవుతుందా? 5 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఏ సబ్జెక్ట్లో 40 వచ్చినా, అర్థమవుతుందా? ఏ సబ్జెక్ట్లో 40 వస్తే, ఏ సబ్జెక్ట్లో 40 వచ్చినా స్టూడెంట్ ఫెయిల్డ్ అని రావాలి. ఏ సబ్జెక్ట్లో కూడా 40 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, స్టూడెంట్ పాస్ అని రావాలి. ఒకటి పాస్ అని రావాలి, ఇదొకటి. నెక్స్ట్ 40 to 50 లోపల పర్సంటేజ్ వస్తే యావరేజ్ అని రావాలి. ఎంత? 50 to 70 వస్తే అబవ్ యావరేజ్ అని రావాలి. 70 to 80 వస్తే ఎక్సెప్షన్లో ఇది రాయండి, ఓకేనా? 95 వస్తే బ్రిలియంట్ అనో ఏదో రాస్తే, ఏ అనో ఏ ప్లస్లో తెలుసుగా మీకు గ్రేడ్స్, ఆ గ్రేడ్స్ ఇవ్వండి. లెస్ దెన్ 40%, ఏ సబ్జెక్ట్లో 40% కన్నా తక్కువ వచ్చినా ఫెయిల్, స్టూడెంట్ ఫెయిల్ అని రావాలి అవుట్పుట్. ఏ సబ్జెక్టుల కన్నా ఏ సబ్జెక్ట్లో 40 రాకపోతే స్టూడెంట్ పాస్ అని రావాలి. కానీ ఎంత పర్సెంటేజ్తో పాస్ అయ్యాడని రావాలి. 40% వస్తే 95 ప్లస్ అయితే ఏ ప్లస్ అని రాయండి. 95, 85 to 95 ఏదో మీ ఇష్టం. అర్థమవుతుంది మీకు? అట్లా పాస్ట్ ఫెయిల్ ఫస్ట్ కండిషన్. ఫెయిల్ అయిపోతే అసలు కింద ఇంకేం ప్రింట్ కాకూడదు. ఇఫ్ ద అర్థమవుతుంది మీకు? స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, స్టూడెంట్ ఫెయిల్డ్ అని రావాలంతే. కానీ స్టూడెంట్ పాస్ అవుతే ఎంత గ్రేడ్తో పాస్ అయ్యాడు, ఆ గ్రేడ్ ఏంటి, అది ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడ్లో పాస్ అయ్యాడా అనేది చూసుకోండి. డి అంటే ఫెయిల్, ఓకేనా? ఆ కండిషన్స్ మీ ప్రకారం ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇవ్వండి. అర్థమందరూ కాదు మీకు? వెన్ ఎ స్క్రిప్ట్ స్టూడెంట్ రన్స్ ద స్క్రిప్ట్, ఇట్ షుడ్ ఆస్క్ ద వాల్యూస్. వాట్ వాల్యూ ఇట్ షుడ్ ఆస్క్? వాట్ ఈస్ యువర్ నేమ్? నీ మార్క్స్ కార్డ్ లిస్ట్ అడగాలన్నమాట. అర్థమవుతా కదా? నీ మార్క్స్ ఎంత అంటే దాన్ని బట్టి నీ గ్రేడ్ ఏంటి అని చెప్తావు. అర్థమైందా? ఇదంతా అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ ప్రింట్ చేసి మీరు రిపోర్ట్ కార్డ్ రెడీ చేయాలి. అండ్ వాట్ వాల్యూస్ విల్ గివ్ స్టూడెంట్? నేమ్ అండ్ మార్క్స్. అర్థమైందా కదా? ఈ రిపోర్ట్ కార్డ్ ఒక్కటి రెడీ చేస్తే మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇఫ్ కండిషన్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అన్నీ అర్థమైపోతుంది మీకు. అంత ఈజీగా. అండ్ ప్రింటింగ్ కూడా ఎంత నీట్గా ఉండాలంటే మీరు ఈకో వాడండి, రీడ్ వాడాలి. అర్థమవుతుంది కదా? అవసరమైతే దాన్ని ఏమంటారు మీరు, స్లీప్ వాడండి. జస్ట్ ఎట్లా ఎంత బ్యూటిఫుల్గా రాయొచ్చు అంటే స్క్రిప్ట్ మీరు ఇది ఏంటి, వీఆర్ లోడింగ్ ది యువర్ మార్క్ షీట్ అని చెప్పి స్లీప్ పెట్టండి, ఓకేనా? ఈకో డాట్ పెట్టి లోడింగ్, ఈకో డాట్ లోడింగ్. అర్థమవుతుంది మీకు? యా, ఫైనల్ మార్క్స్ ఈస్ కమింగ్ ఇన్ ఎ మినిట్ అని చెప్పి అట్లా ఏదో ఒకటి ఇంటరాక్టివ్గా. అర్థమవుతుందా లేదా మీకు? స్క్రిప్టింగ్ ఈజ్ నాట్ అంత ఈజీ కాదు, అది సేమ్ కాంప్లికేటెడ్ కాదు. మీరు ఎంత బాగా రాయగలుగుతారు అనేది బట్ ఉంటుంది. సో నాకు రిపోర్ట్ కార్డు ఎట్లా పడితే అట్లా ప్రింట్ కాకూడదు. ఇలా ప్రింట్ అవ్వాలి. నాకు రిపోర్ట్ కార్డు ఇలా ప్రింట్ అవ్వాలి. ఇలా వచ్చి ఇది బార్డర్ రావాలి. అర్థమవుతుందా? ఇటు ఈ బార్డర్ రావాలి, ఈ బార్డర్ లోపల మళ్ళీ బార్డర్ క్లోజ్ అవ్వాలి. అర్థమైందా కాలేదా? ఇటు చివరి కూడా నాకు బార్డర్ రావాలి, ఓకే. ఈ బార్డర్ లోపల స్టూడెంట్ నేమ్ రావాలి, వాడిచ్చిన మార్క్స్ అని డిస్ప్లే అవ్వాలి.
ఇక్కడ వాడు గ్రేడ్ పాస్ ఆర్ ఫెయిల్. ఓకే, పాస్ అయ్యాడు అనుకో, ఏదో ఒకటి యూ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్స్ విత్ ఏంటి గ్రేడ్ అని రావాలి. ఓకేనా, వచ్చి అని ఇలా ప్రింట్ అవ్వాలి. అర్థందా? సంథింగ్ లైక్ దిస్. యూ గెటింగ్ మై పాయింట్ వాట్ ఐమ్ సేయింగ్? సో స్క్రిప్ట్లో ఇదంతా రాయాలి మీరు. ఇలాంటి చాలా వాడతారు మీరు రియల్ టైంలో. ఆటోమేషన్ చేసినప్పుడు మీకు ఎలా రావాలంటే, ఆడు మీ స్టేక్ హోల్డర్ ఎట్లా మాట్లాడతారంటే, నాకు స్క్రిప్ట్ కనెక్ట్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్లో నాకు అవుట్పుట్ ఇలా రావాలి. ఏ డిప్లాయ్మెంట్ అయ్యింది, ఎంత పర్సెంటేజ్ అయ్యింది, ఎక్కడ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మేము గేట్స్ అంటాం బేసికలీ. గేట్ 1 పాస్డ్. మేము ఎట్లా రాస్తాం అంటే, అదొక 2 hours తీసుకుంటుంది. ఎగ్జాంపుల్, స్క్రిప్ట్ విల్ టేక్ హౌ మచ్ 2 hours. 2 hours పర్సెంటేజెస్ కన్నా మేము గేట్స్ పెట్టాం. అంటే గేట్ 1లో ఈ యాక్టివిటీ చేస్తుంది, గేట్ 2లో ఈ యాక్టివిటీ చేస్తుంది, గేట్ 3 దగ్గర ఫెయిల్ అయిందా, గేట్ 4 దగ్గర ఫెయిల్ అయిందా. మమ్మల్ని ఎంత కాంప్లికేట్ చేసామంటే 2 years నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూనే వెళ్తున్నాం స్క్రిప్ట్ని. ఓకే, అర్థమవుతుందా కదా మీకు? ఆ స్క్రిప్ట్ ఎట్లా డెవలప్ చేసామంటే, కొత్తగా అప్పుడే జాయిన్ అయిన రిసోర్స్ కూడా స్క్రిప్ట్ రన్ చేయంటే వాడికి అర్థమవుతుంది అనమాట. సార్ గేట్ దగ్గర పోయింది, వాట్ కుడ్ బి ద పాసిబుల్ ఇష్యూస్, చెక్ యువర్ నెట్వర్క్ టీమ్. గేట్ 3 దగ్గర పోతే 99% ఇస్ నెట్వర్క్ ఇష్యూ. గేట్ 2 దగ్గర పోతే చెక్ విత్ యువర్ స్టోరేజ్ టీమ్, స్టోరేజ్ కుడ్ బి ద ప్రాబ్లమ్. వీ విల్ గివ్ ద ప్రీవియస్ రిఫరెన్స్ టికెట్ నెంబర్స్ ఆల్సో ఫర్ యూర్ టికెట్. గేట్ 2 దగ్గర పోయింది కదా, రిఫర్ దిస్ టికెట్ నెంబర్. గేట్ 4 దగ్గర పోయిందా, ఓకే సమ్ ప్రాబ్లమ్, చెక్ విత్ యువర్ పర్మిషన్స్, చెక్ విత్ బాబ్, ఓకే చెక్ విత్ స్టీవ్ అని ఇట్లా అర్థమవుతాం కదా మీకు. సో అంత ఇంటరాక్టివ్గా రాస్తాం స్క్రిప్ట్స్. ఓకే, ఏదో 1+2 2+3 అంటాం కాదు. ఒక రిపోర్ట్ కార్డ్ మీరు కరెక్ట్గా చేయగలిగితే అర్థమవుతాం కదా. ఇఫ్ యూ ప్రింట్ ద రిపోర్ట్ కార్డ్, దీనికి కావాల్సింది ఏంటి? ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలి, వాడు నేమ్ ప్రింట్ చేయాలి, హోల్డ్ ఆన్ వీఆర్ లోడింగ్ యువర్ రిపోర్ట్ కార్డ్ రావాలి, 2 seconds or 3 seconds వెయిట్ చేయాలి, పాస్, సారీ యూ పాస్డ్, ప్లీజ్ రీఅటెంప్ట్ ద ఎగ్జామ్ అని రాయాలి. లేదు ఇగో పురే యూ పాస్ ది ఎగ్జామ్ విత్ ఏ గ్రేడ్, బి గ్రేడ్, జీ గ్రేడ్, A+, ఇట్లా రాయాలి, కంగ్రాచులేషన్ అని రావాలి. అర్థమవుతుందా కదా మీకు? సో ట్రై దిస్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, అంత ఈజీ కాదు, ఎఫర్ట్. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం కష్టం కూడా కాదు. ఓకే సరే, ఇది కాకుండా ఇంకొక టాస్క్ ఇస్తాను. చిన్న ఫస్ట్ ఇది చేయండి, ఇది చేసిన రిపోర్ట్ కార్డ్ చేయండి. నువ్వు ఒక క్యాండిడేట్ ఓట్కి ఎలిజిబుల్లా కాదా, ఒక క్యాండిడేట్ ఏజ్కి ఎలిజిబిలిటీ కాదా. వాడు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు, వాడు ఏజ్ ఇవ్వడు, వాడు ఏజ్ 21 అని ఇవ్వడు, జస్ట్ 21 అని పెడితే ఇఫ్ గ్రేటర్ దెన్ సింబల్ రాస్తే యు ఆర్ ఎలిజిబుల్, లెస్ దెన్ 21 ఉంటే నాట్ ఎలిజిబుల్ రాయొచ్చు. కానీ అట్లా ఇవ్వడు వాడు. వాడు ఏమిస్తాడు? ఇయర్ ఇస్తాడు. ఏమిస్తాడు? మనం అడగాలి, ప్లీజ్ ప్రింట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అని. ఓకే, ఫస్ట్ ఇయర్తో ట్రై చేయండి. వాడిచ్చిన ఇయర్ కనుక కరెంట్ ఇయర్తో పోల్చుకుని మైనస్ చేస్తే వాడు 21 years అబౌవ్, 21 or అబౌవ్ ఉంటే ఏమనాలి మనం? యువర్ ఎలిజిబుల్ ఫర్ వాట్? ఓట్. లెస్ దెన్ ఉంటే నో, దిస్ ఈజ్ యువర్ ఏజ్ అండ్ అకార్డింగ్ టు ఈసీ ఎలక్షన్ కమిషన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వాట్? ఓట్. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్, ఆడ ఎంత అయితే గ్యాప్ ఉందో, 2 years ఉందా, ఇంకా 1 year ఉందా, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 2 years అని రావాలి. అర్థమవుతుందా మీకు? ఎస్ ఆర్ నో? సింపుల్. ఏం అడగాలి? వెల్కమ్ టు ఈసీ ఎలక్షన్ కమిషన్ రాయాలి ఫస్ట్. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అండ్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఇయర్ అని రాయండి. ఓకేనా? ఇది రాసిన ఇది వర్కౌట్ అనుకోండి, ఇంకొంచెం కాంప్లికేట్ చేయాలి. వాట్ ఇస్ ద నెక్స్ట్ కాంప్లికేషన్? మంత్తో సహా చెక్ చేయండి. వాట్ ఈస్ యువర్ మంత్, వాట్ ఈస్ యువర్ ఇయర్. ఎగ్జాక్ట్గా 21 years కనుక విత్ మంత్ టు మంత్ చెక్ చేసుకోండి. అది 21 years దాటాలి. దాటితే అది మీరు డేస్ కౌంట్ చేసుకుంటారా, ఇయర్స్ కౌంట్ చేసుకుంటారా, క్యాలెండర్తో రీడ్ చేస్తారా, కరెంట్ డేట్తో రీడ్ చేస్తారా, నాకు తెలియదు. అర్థమవుతుందా కదా మీకు? ఇంకొంచెం కాంప్లికేట్ అంటే విత్ ఫుల్ డేట్, డే, మంత్, ఇయర్కి ఇవాళ డేట్, మంత్, ఇయర్తో పోలిస్తే ఆ వచ్చిన అవుట్పుట్ని 365 days డివైడెడ్ బై అట్లా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఆలోచించండి, అంత ఈజీగా స్క్రిప్టింగ్ ఆటోమేషన్. నేను ఏం చేయాలంటే, నేను స్క్రిప్ట్ రన్ చేసిన నాకు ఏం రావాలి? లెట్స్ ఎగ్జాంపుల్ రావాలి. ఏమని? వెల్కమ్ టు
ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని రావాలి. ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ ఏజ్ ట్రై చేయండి. సింపుల్ వన్ సింగిల్ కమాండ్ అయిపోతుంది. ఏజ్ ఇస్తాడు. ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ 21 నాట్ ఎలిజిబుల్. ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ 21 యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇది ఫస్ట్ సింపుల్ స్క్రిప్ట్ రాయండి. నెక్స్ట్ ఇదే స్క్రిప్ట్ ని కాంప్లికేట్ చేయండి. ఏంటి? ప్లీజ్ ఎంటర్ యువర్ బర్త్ ఇయర్. అంతేనా? బర్త్ ఇయర్ వాడు మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2500 అనుకోండి, 20 years. అవునా? మరి వీడు ఎలిజిబుల్లా కాదా చెప్పాలి. అది మీరు ఎట్లా ఈ ఇన్పుట్ని తీసుకుని మీ కరెంట్ డేట్ని ఇన్పుట్ చేస్తారా అలా చేయండి. ఇలా మీరు దీన్ని కాంప్లికేట్ చేసుకుంటూ ఫుల్ డేట్ ఇస్తే మీరు చెప్పాలి వాడు ఎలిజిబిలిటా కాదా. ఇంకెన్ని డేస్ ఉంది నువ్వు మేజర్ అవడానికి, నువ్వు ఓటు హక్కు వినియోగించుకోవడానికి, టు ఓట్ అనేది మీరు రావాలి. అర్థమైందా? 2 యాక్టివిటీస్ కాలేదా? సో ట్రై విత్ దీస్ 2. దీనికి కావాల్సింది ఇప్పుడు మనం చెప్పుకునే సరిపోతుంది. గ్రేటర్ దెన్, లెసర్ దెన్, అర్థమైందా? లాజికల్ ఆపరేటర్స్, అథమెటిక్ ఆపరేటర్స్, రీడ్ కమాండ్, స్లీప్ కమాండ్, అర్థమైందా? ఇప్పుడు మనం చేసిన ఈకో కమాండ్ ఇవన్నీ వర్క్ అవుతాయి. రిపోర్ట్ కార్డ్ ఒకటి, ఓటింగ్ ఒకటి, ఏజ్ చెక్. ఏజ్ ఫస్ట్ ఒక స్క్రిప్ట్ రాయండి ఏజ్ని చెక్ చేయడానికి ఎట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ అర్థమైపోతే నెక్స్ట్ మనం ఫంక్షన్స్కి వెళ్దాం. ఫంక్షన్స్ అంటే ఏంటి? మనం రాసిన కోడ్ని మళ్ళీ పిలవాలి. ఏం పిలవాలి? కోడ్లో ఒకేసారి రాస్తాం, దాన్ని మళ్ళీ ఐ హ్యావ్ టు కాల్ దట్ కోడ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ద స్క్రిప్ట్. మల్టిపుల్ టైమ్స్ రాస్తాం. దాన్నే మనం ఏమంటాం? ఫంక్షన్స్ అంటాం. ఓకే, సో దట్ విల్ కవర్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బట్ ఈ రెండు నాకు కంప్లీట్ చేయాలి. ఐ హోప్ ఐ క్లియర్ విత్ ఎవ్రీవన్ హూ ఆర్ ఆన్లైన్ గైస్. Please complete the task. What is the task I'm giving? 2 tasks I gave you. One is what? Full-fledged report card. Second ఏంటంటే what? Election Commission. Voter. Check voter. Can you vote based on your year, based on your month and year, based on what? Date, full date. ఈ 3 స్క్రిప్ట్, ఈ 4 అంటే మీరు లాస్ట్ దానికి వెళ్ళడానికి మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే ఫస్ట్ ఏజ్ చెక్ చేసుకోండి. దానికే ఏం చేస్తారు? ఇయర్ పాస్ చేస్తే ఇయర్ బేస్ చెక్ చేయండి. దాని తర్వాత మంత్ ఇయర్ పాస్ చేస్తే చెక్ చేయండి. దాని తర్వాత రీడ్ డేట్ మంత్ వాట్ ఇయర్. ఈ మూడింటిని కరెంట్ డేట్ మంత్ తో క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేస్తే నీకు నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. అర్థం కదా? నెంబర్ ఆఫ్ డేస్ బై 365 కొడితే ఇయర్స్ వస్తుంది. అర్థమవుతుంది లేదా? ఆ ఇయర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21 అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. అర్థమవుతుందా? ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయాలి మీరు. ఓకే, ఈ లాజిక్ అంతా మీరు రాయాలి. సో ఈ 2 ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది స్క్రిప్టింగ్ ఎట్లా వర్క్ అవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే ఈ స్క్రిప్టింగ్ ఆటోమేషన్ మీకు యాన్సిబుల్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాన్సిబుల్ మంది. ఓకే, సో ఇంకో 2 క్లాసెస్లో క్లోజ్ చేస్తాను, రేపు వెళ్ళి క్లోజ్ చేస్తాను స్క్రిప్టింగ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాన్సిబుల్కి వెళ్తాం. యాన్సిబుల్ ప్లే బుక్ అంటే దీని లిమిటేషన్ చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆర్పిఎం ఇన్స్టాలేషన్ చేయాలి మీరు. ఒక బ్యాకప్ స్క్రిప్ట్ రిమోట్లో రన్ చేయాలి, కనెక్ట్ అయ్యి ఎస్ఎస్హెచ్ ఎట్లా వర్క్ అవుతుంది ఇవన్నీ చేయాలి మీరు. సో మీరు ఒకసారి స్క్రిప్టింగ్ రెడీ అయిపోతే స్క్రిప్ట్ బేసిక్ ఫండమెంటల్ స్క్రిప్ట్ నాకు అడగగానే ఆన్ డిమాండ్ రాసేట్టు ఉండాలి మీరు. అర్థమైందా? సో ఒక 10 times మీరు 10 స్క్రిప్ట్స్ క్రియేట్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది కానీ రాస్తే కానీ తెలియదు. కంప్లీట్ ఇట్. యూ టేక్ ఎనీబడి హెల్ప్, యూ టేక్ ఎనీబడి. గూగుల్ చేయండి, చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, కోపైలట్, మీకు నచ్చింది చేయండి. బట్ కంప్లీట్ రిపోర్ట్ కార్డ్ బ్యూటిఫుల్గా రావాలి నాకు అవుట్పుట్. ఓకేనా? So that's all for today, and complete these 2 tasks without fail. Clear guys? So I'll upload it right away. Check chesko. Can anybody confirm the previous recording ayinda leda? Fine, sir. Okay, I'm uploading it right away. Okay.